Hi dear students and parents, welcome back to NEET Hunt channel. NEET UG 2026 రీనీట్ ఎగ్జామ్ అయితే ఇంకా జస్ట్ 2 డేస్ ఉంది. జస్ట్ మనకి 21st నాడైతే ఎగ్జామ్ ఉంది. అండ్ ఎన్టీఏ ఏం చేసిందంటే ఇప్పుడు సడన్గా వాళ్ళు మేల్కొని ఒక మెసేజ్ అయితే పంపించారు. ఏంటి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, అందరికీ మెసేజ్ వచ్చింది. అండ్ దీంతో అందరైతే మళ్ళీ ఒకసారి కన్ఫ్యూజన్లో పడిపోయారు. చూసే ముందైతే అందరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ సంబంధించిన క్లారిటీ అప్డేట్స్ కోసం మీకు రావాలంటే. అండ్ ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. అండ్ అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ మెసేజ్ వచ్చింది, రీనీట్ ఎగ్జామ్ అయితే 21st జూన్కు ఉంది అని చెప్పి వీళ్ళు చెప్పారు. అండ్ డౌన్లోడ్ న్యూ ఫ్రెష్ అడ్మిట్ కార్డ్స్ ఫ్రమ్ NEET.NTA. సో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెష్ అడ్మిట్ కార్డ్స్ అని చెప్పి నిన్న, అంటే మనకి 14th రిలీజ్ అయింది. 14th రిలీజ్ అయితే నిన్న ఆల్మోస్ట్ 18th నాడు వాళ్ళు మళ్ళీ ఒకసారి అయితే మెసేజ్ ఇచ్చారు. అంటే ఈ 14th నుంచి 18th వరకు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళంతా కన్ఫ్యూజన్లో పడిపోయారు. మేము మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలా అని చెప్పి. అండ్ అదేవిధంగా వీళ్ళు ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చారంటే మీకు రోల్ నెంబర్ అండ్ ఎగ్జామ్ సెంటర్ మారొచ్చు అని చెప్పి కూడా ఇచ్చారు. ఇది దేనికి, యాక్చువల్గా 3rd మే నాడు జరిగిన ఎగ్జామ్, దానికి సంబంధించి మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ అప్పుడు అందరికీ రూల్ నెంబర్స్ సెంటర్స్ మారాయి. సో వీళ్ళు దీన్ని రద్దు చేశాం కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా రిలీజ్ చేశామని ఈ మెసేజ్ వచ్చిందా, లేకపోతే 14th నాడు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. 14th నాడు బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి అంటే అదొక కన్ఫ్యూజన్. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు చాలామంది. అండ్ ఇప్పటికి కూడా డౌన్లోడ్లు చేస్తూనే ఉన్నారు. అండ్ దీన్ని రద్దు చేశారా, లేకపోతే 3rd లేకపోతే ఇప్పుడు నిన్న వచ్చిన మెసేజ్ 18th వచ్చింది. సో ఈ రోజు నుంచి మళ్ళీ చేసుకోవాలా, సో ఈ 14th నుంచి 18th వరకు చేసుకున్నవన్నీ చెల్లవా అని చెప్పి చాలామందికి ఒకటే కన్ఫ్యూజన్. సో ఇక్కడ మనకేంటి అర్థమవుతుందంటే మీరు ఇక్కడ చూడండి, ఇది మనకు 26th 4th నాడు రిలీజ్ అయింది. అంటే ఇది మే 3కి రిలీజ్ అయిన ఎగ్జామ్, అంటే ఓల్డ్ క్యాన్సిల్ అయిన ఎగ్జామ్. సో దీనికి సంబంధించి డేట్ ఆఫ్ ఇష్యూ 26/4. ఓకే, యాక్చువల్గా ఇది రద్దయింది. అండ్ ఇది మనకు 14th నాడు రిలీజ్ అయిన హాల్ టికెట్ అడ్మిట్ కార్డు. సో ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ ఎంత ఉంది, 14/06/2028. అండ్ సెంటర్ ఇవన్నీ సేమ్, ఇవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు వాళ్ళు మెసేజ్ పంపినాక డౌన్లోడ్ మేము చేసినప్పుడు డేట్ ఆఫ్ ఇష్యూ ఇక్కడ కూడా 14 ఉంది. సో డేట్ ఆఫ్ ఇష్యూ ఏముండాలి, ఒకవేళ వాళ్ళు కొత్తగా మళ్ళీ అన్నీ పెట్టేసినట్లయితే 18th అని ఉండాలి, నిన్న డేట్ ఉండాలి, 18th అని ఉండాలి. సో డేట్ ఆఫ్ ఇష్యూ ఇదే ఉంది. అండ్ మనం డౌన్లోడ్ చేసుకున్న స్టూడెంట్స్వి చూస్తే అందరివి కూడా సేమ్ సెంటర్స్, సేమ్ రూల్ నెంబర్స్ ఉన్నాయి. సేమ్ అంటే 14th 18th నిన్న మెసేజ్ వచ్చినప్పటికీ. అండ్ 3rd మారిపోయాయి ఆల్రెడీ. 3rd అయితే ఇప్పుడు లేవు, ఆల్రెడీ మనకి ఎగ్జామ్ జరిగి క్యాన్సిల్ అయింది కదా, అది లేదు. సో వీళ్ళు ఎప్పుడైతే 14th నాడు హాల్ టికెట్స్ రిలీజ్ చేశారో అప్పుడు మెజారిటీ డౌన్లోడ్ చేసుకున్నారు ఆల్రెడీ. సో 18th నాడు ఈ మెసేజ్ పంపించారు. మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారంటే మే నాడు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఇంకా చూసుకోలే పాపం అని చెప్పి వాళ్ళు మెసేజ్ ఇప్పుడు పంపించినట్టున్నారు. సో ఇప్పుడు పంపించడం వల్ల ఈ 14th నుంచి 15, 16, 17 డౌన్లోడ్ చేసుకున్న వారంతా ఇప్పుడు ఈ హాల్ టికెట్ పట్టుకొని వెళ్తే మమ్మల్ని పంపించేస్తారా, మళ్ళీ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలని కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. సో ఇదేం కాదు, యాక్చువల్గా మీరు ఏం చేయండి అంటే మళ్ళీ లాగిన్ అయ్యి ఒకసారి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి అడ్మిట్ కార్డు. అండ్ 14th నుంచి 17th వరకు చేసుకున్న అడ్మిట్ కార్డ్ని 2 పక్కనే పెట్టి చూసుకోండి, సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్. మీకు ఏమైనా తేడా అనిపిస్తే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి, తేడా లేదు. కాకపోతే మీకు కన్ఫ్యూజన్ లేకుండా పోనీయండి, ఒక కలర్ జిరాక్స్ మీరు తీసుకోండి, ఒక 50-60 రూపీస్ అయిపోద్ది అనుకుంటే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి. ఈ కంపేర్ అయితే చేసుకోండి 14th నుంచి ఈ 18th మెసేజ్ వచ్చే వరకు, అంటే నిన్నటి వరకు ఉన్న 2 హాల్ టికెట్స్ని, అడ్మిట్ కార్డ్స్ని కంపేర్ చేయండి. అంటే 14th నాడు డౌన్లోడ్ చేసుకున్నారు కదా అది, అండ్ నిన్న మెసేజ్ వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్స్ మీరు స్క్రీన్ మీద పెట్టి 2 చూసుకోండి, సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్. ఒకవేళ సేమ్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వాళ్ళు పంపిన మెసేజ్ 3rd మేకి జరిగిన ఎగ్జామ్ది క్యాన్సిల్ అయిందని చెప్పారు. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవరు ఇంకా రియలైజ్ కావాలి, ఇంత స్టోరీ జరిగాక ఎవరైనా రియలైజ్ కాకుండా ఉంటారా, ఎప్పుడెప్పుడు 14th వస్తుందా అని చెప్పి చాలా కష్టపడి డౌన్లోడ్ చేసుకున్నారు. వీళ్ళు ఇంత సింపుల్గా యువర్ సిటీ మే బీ ద సేమ్, సిటీ ఎలాగూ సేమ్, అది సిటీ ఇంటిమేషన్లో వచ్చేసింది. అండ్ ఎగ్జామ్ సెంటర్ రూల్ నెంబర్ మే చేంజ్, అది ఎలాగూ చేంజ్ అయిపోయింది, మే 3కి ఇప్పటికీ ఎలాగూ చేంజ్ అయిపోయింది. వీళ్ళు ఇక్కడ ఏం చెప్పాలి అంటే యాక్చువల్గా 14th నాడు మేము రిలీజ్ చేసాం, అది డౌన్లోడ్ చేసుకోండి సరిపోతుందని చెప్పాలి. సో 3rd మేకి జరిగిన ఎగ్జామ్ది ఇప్పుడు వర్కౌట్ కాదని ఒక క్లియర్ డేట్ అయినా ఇవ్వాల్సింది. సో మీరు ఇప్పుడు చేయాల్సింది సింపుల్ ఒకటే, డౌన్లోడ్ అయితే చేసుకోండి. 14th నుంచి 17th వరకు చేసుకున్న డౌన్లోడ్ని
అండ్ నిన్నటి నుంచి ఇప్పటివరకు చేసుకున్న డౌన్లోడ్ని పక్కన పెట్టి చెక్ చేసుకోండి. సేమ్ ఉంటాయి, ఆల్మోస్ట్ మనం చాలామంది చేసాం, సేమ్ ఉన్నాయి. ఒకవేళ సేమ్ లేకపోతే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి. ఈ రిస్క్ అంతా నాకు ఎందుకు అనుకుంటే ఇవాళ మళ్ళీ ఒకటి డౌన్లోడ్ చేసి ఒక కాపీ చేసి దాన్ని ప్రింట్ తీసుకోండి, సరిపోతుంది, మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా. ఎందుకంటే మెయిన్గా ఇది అంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. చేసుకుంటే మళ్ళీ ఒక డౌన్లోడ్ చేసుకోండి, అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు. సో ఆల్రెడీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యే కన్ఫ్యూజన్లు ఉన్నారంటే ఈ బ్యాంకు లింక్ పెట్టారు, మళ్ళీ నిన్న మెసేజ్ పెట్టారు, ఇది ఏదో వాంటెడ్గా ఇబ్బంది పెట్టడానికి చేసిన దానిలా ఉంది. క్లారిటీ ఉంటే బాగుండేది. సో ఇది క్లారిటీ లేకుండా సింపుల్గా ఒక మెసేజ్ అయితే ఈ విధంగా ఇచ్చారు. సో ఓల్డ్ అంటే అది వరకు, ఇది ఇప్పుడుది కాదు యాక్చువల్గా. సో మీరైతే ఇంక ఇదంతా నాకు ఎందుకు అనుకుంటే ఒక డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ 14th దానికి ఇప్పటికి పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు నిజానికి. వీళ్ళు అన్నది ఆల్రెడీ క్యాన్సిల్ అయిన ఎగ్జామ్ది. కాకపోతే మీరు చెక్ అయితే చేసుకోండి. అండ్ ఎందుకులే అనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి, దాని మీద మళ్ళీ ఫొటోస్ పెట్టుకోండి, అయిపోతుంది. ఇదంతా ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ టైంలో.